చిత్తరాల సిరపడు చిత్తరాల సిరపడు. కెమెరా ఆన్ చేయి. ఎప్పుడో ఆన్ చేసిన. చెప్పాలి కదా. నువ్వు అడగాలి కదా. కూల్ కూల్. పుష్ప 2 చూసినావా? నువ్వు చూసినావా? చూడబుద్దైతలే. చా, అక్కడ అందరు కొట్టుకుంటున్నారు టికెట్ల కోసం. కొట్టుకొని పోయి నాకు ఇష్టం లేదు. అబ్బా, కొడతారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ గట్లా అంటే. హలో, నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్నే. మరెందుకు చూడబుద్ధి అయితే లేదు? టికెట్ దొరకలేదని చెప్పరాదు. అది కాదు అంటున్నా కదా. మరేందో నువ్వు వింటా అంటే నేను చెప్తా. నువ్వు చెప్తా అంటే నేను వింటా. జర్ర పొడుగ్గా చెప్తా, మళ్ళా పర్వాలే కదా. ఏం పర్లేదు, 2 కిలోమీటర్లంత పొడుగు చెప్పు, నేను ఈయనే కూర్చుంటా, కెమెరా ఆన్లో పెడతా. నువ్వు సూపర్ అబ్బా, నువ్వు సూపర్ అంతే. ఏ ఆగాగు, మళ్ళేమైంది? ఏం కాలే కానీ నువ్వు ఎంతసేపు అన్నా చెప్పు, కంటెంట్ మాత్రం మస్తు ఉండాలి, కొంచెం స్పైసీగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే అందరు పోయినట్టు మనం సుత్తి కొట్టే దారిలో పోవద్దు. కార్టూనిస్టుడా, ఏమనుకుంటున్నావు? గుడ్ గుడ్. పుష్ప మీద మస్తు కోపం వస్తున్నది కానీ చెప్తే మంచిగా ఉండదేమో. మంచిగుంటుంది, చెప్పు చెప్పు. అట్లన్నావు, మంచిగా ఉంది. ఒకప్పుడు హీరో అంటే ఎట్లుండే? సొసైటీకి ఏదైనా ఒక మెసేజ్ ఇస్తుండే. హీరో అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా చదువుకోవాలి, ఇట్లా బతకాలి, అయ్యా అమ్మలని ఇట్లా చూసుకోవాలి, ప్రేమ కోసం గట్టిగా నిలబడాలి, నీతిగా నిజాయితీగా మంచి కోసం బలంగా ఫైటింగ్ చేస్తుండే. అచ్చా, అంటే పుష్ప గట్లా లేదంటావు? నేను ఇంకా పుష్ప దాకా రాలే. చెప్పని. ఓ చెప్పు చెప్పు. ఇక హీరో అపియరెన్స్, మంచి డ్రెస్సులు, హెయిర్ స్టైలు, హీరో ఏ పనన చేయని కడిగిన ముత్యములే మంచి బిహేవియర్, అవు కదా. అంటే అల్లు అర్జున్ మూవీలల్లో అలాంటివి లేవంటావా ఏంది? నువ్వు నన్ను కావాలని ఇరికించకు. సన్ ఆఫ్ సత్యమూర్తి వాళ్ళ అయ్య చచ్చిపోయినా ఆయన గౌరవం చచ్చిపోవద్దని ఫ్యామిలీ మొత్తాన్ని ఇట్లా పట్టుకుండు. పవర్ఫుల్ విలన్ని కూడా ఐరన్ రాడ్ ఉంచినట్టు ఉంచుతాడు. ఇప్పటికి ఆ మూవీ టీవీలో వస్తే చూస్తూనే ఉంటాం. ఇక నా పేరు సూర్య, మస్తు కోపిష్టి, సోల్జర్. సీనియర్ అర్జున్కి ఇచ్చిన మాట కోసం కోపాన్ని కంట్రోల్ చేసుకున్న మంచి విగ్రహపరుడు. మంచి లిస్టే తెచ్చినావు కదా. అలవైకుంఠపురంలో కన్న కొడుకు కాదని తెలిసిన తల్లికి చెప్పని కొడుకు, కన్న తల్లిదండ్రుల ప్రేమ కోసం, వాళ్ళ ఇజ్జత్ కోసం ఆస్తిని ఈజీగా వదిలేసుకున్న హీరో. శబాష్ శబాష్ శబాష్. ఇంకా ఇంకేమున్నది? పుష్ప. అది అసలు పాయింట్ వచ్చిన. అది పుష్పల అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏంది? స్మగ్లర్. ఇన్కమ్ యాడికంచి వస్తుంది? ఎర్రచందనం అంత వస్తుంది కదా. గిదా సుకుసారి తీసిన అద్భుతం. పాత సినిమాలల్లో ఒక ఏళ్ళ ముందుగాల హీరో దొంగ పనులు లంగ పనులు చేసిన ఆఖరుకు రియలైజ్ అయ్యి మంచిగా మారిపోతుండే. ఏది దీంట్లో ఫ్లవర్ కాదు, ఫైరు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అనుకుంటా ఎడుకో తీసుకుపోయాడు. అంటే ఏంది గిట్లాంటి పనులు చేసే వాళ్ళందరినీ హీరో లెక్కన చూపిస్తారా? అంటే ఏమంటావు? బన్నీ యాక్టింగ్ బాగాలేదా? బన్నీ యాక్టింగ్ గురించి మాట్లాడతలేనబ్బా, సబ్జెక్టు, క్యారెక్టర్. మరి నేషనల్ అవార్డులు కూడా వచ్చినాయి కదా. నేషనల్ అవార్డులు అవి వస్తే మంచి మూవీ అయిపోతుందా? పాత రోజులల్లో మూవీ నడిచిందా, హిట్ అయిందా అని చూడకపోతుండే. ఆ మూవీలో మంచి ఏమున్నదని చూసిస్తుండే. ఇస్లాం డాగ్ మిలియనీరు, మిథునము, కార్తికేయ 2, ఇక అట్లా నాకు గుర్తుకొస్తలేదబ్బా, మస్తు ఉండే. అట్లా గట్లాంటి అటికిస్తుండే. మరి ఇప్పుడు ఎట్లా ఇస్తురంటావు? మరి కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి కదా. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పినావు. దీన్ని కొల్లగొట్టుడనే అంటారు. ఎందుకంటే బెనిఫిట్ షో అని వేసినరా, గది ఫ్యాన్స్ కోసం అని చెప్పారు. ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం అన్న అల్లు అర్జును మరి ఆ ఫ్యాన్స్ కోసం అయితే తక్కువ రేట్లు పెట్టాలి. కాదు పిరిగా చూపించాలి. కానీ 10 పెడితే దాన్ని ఏమంటారు? పిండుకోవడమే కదా. ఇంకా రేట్లు ఎక్కువ పెట్టి మస్తు థియేటర్లలో రిలీజ్ చేసి ఇండస్ట్రీ హిట్ 1000 కోట్లు గింత కలెక్ట్ చేసింది, గంత కలెక్ట్ చేసింది అని గప్పాలు కొడుతున్నారు. అది ఇంకో ముచ్చట. సంజయ్ థియేటర్లో అల్లు అర్జున్ వచ్చి జర గడబడైంది కదా. పాపం ఒక ఆమె సచ్చేపాయే, పిల్లగాని సావు బతుకుళ్ళు ఉన్నాడు. మరి కోట్లు పెట్టి అవార్డు సినిమాలు తీయమంటావా ఏంది? ఇగో ఒక మాట చెప్తా, కమర్షియల్ మూవీలు, అవార్డుల మూవీలు అని వేరే ఏముండవు.
తీయదలిస్తే కమర్షియల్ మూవీలనే మంచి మూవీలు తీయొచ్చు. అచ్చా కొన్ని చెప్పు. ఎందుకు చెప్పా, గప్పటి భారతీయుడు, రోబో, ఇట్లా చెప్పుకుంటూ పోతే మాస్తున్నాయి. ఇక చాలే. అరే ఆగాగు, మరి సుక్కు సార్ బన్నీకి ఏమైనా చెప్తావా? మనమేం చెప్తాము, వాళ్ళేం వింటారు. కానీ సుక్కు సార్ తర్వాత మూవీ అన్న ఇట్లా స్మగ్లర్లు, మర్డర్లు, భయంకరమైన విలన్లు కాకుండా ఇదే గ్రాఫిక్స్, ఇదే మేకప్లతోని మంచి మూవీ తీయరా సారు? సితారాల సిరపడు, సిత్తరాల సిరపడు.